ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తా వినండి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ శాస్త్రము, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిష్ భవిష్యవాణి. వృషభ రాశి వాళ్ళకి సాక్షితంగా చిలుకూరు బాలాజీ దేవుడు. చిలుకూరు బాలాజీ దేవుని దగ్గర ఎవరైతే వెళ్ళి ఆ స్వామివారికి దర్శనం చేసుకొని ఏదైతే మనసు లోపల ఒక కోరిక అనుకుంటారో ఆ కోరిక తప్పనిసరి జరుగుతుంది. చిలుకూరు బాలాజీ దేవుడు ఆ స్వామివారి దగ్గర వెళ్ళి చాలామంది కాదు, చాలామందికి అనుకున్న కోరిక అనుకున్నట్టు అవుతుంది. అది 100కి 100 నిజం. ముందు 11 సుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి మనసులో కోరిక అనుకొని అయిన తర్వాత వస్తా 108 సార్లు తిరుగుతా అంటే తప్పనిసరి 108 సార్లు తిరగాలి. అది కంపల్సరీగా అనుకున్న కోరిక జరుగుతుంది. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము జ్ఞానము, తెలివి, చదువు అంతా ఉంది కదమని హుషారితోనే మాట్లాడరు. జ్ఞానం చాలా బాగుంది. ఈ వృషభ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది చేస్తారు. కానీ ఒక దగ్గర కాల్ ఆగోదంటే మీరు ఎవరికన్నా అవసరం పడితే, ఎవరికైనా సమయం పడితే, ఎవరికైనా టైం పడితే తొందరగా పోతారు. కానీ మీ సమయానికి మీ టైంకి ఎవరు రాడు. ఎవరికి నమ్మి 10 రూపాయలు మీరు తొందరగా ఇచ్చినా అది మీకు తొందరగా తిరిగి రాదు. ఇచ్చేటప్పుడు చాలా ప్రేమతోన మంచిగా నగుమూరుసుకుంటా మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు వాడు ఎట్లా వస్తారంటే వాడు 4 విధానంగా మంచిగా బెల్లం మీద ఈగేవాళ్ళంటే ఎట్లా ఉంటుందో అంత ప్రేమతోనే వస్తారు. నీవు ఎంత నీకు ఒక్కొక్క టైంలో నీకు ఎంత కాపాడినా, నీకు ఎంత సాయం చేసినా, నేను అలాంటి వాణి అలాంటి వాణి ఇలాంటి వాణిమని మంచిగా ప్రేమతోన మీతోన అప్పు తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు మంచిగా తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇచ్చేటప్పుడు మాత్రం పెద్ద కొట్లాడడం, లేకపోతే నిష్ఠురం, లేకపోతే ముఖం నల్లగా చేసుకొని ఏదో మాట మాట్లాడడం. ఎలాంటి ఎప్పుడన్నా మీరు డబ్బులు చేసినరా లేరా, ఇదేమిటిది మా గొంతు మీద వచ్చి కూర్చుంటున్నారు, అప్పించిన వాడు ఇట్లేనా చేసేది, అదా ఇదా, మీరు వడ్డీ తింటలేరా, అసలు తింటలేరా, మిత్తి తింటలేరా, అది ఇది అనవసరంగా మాటలు. మీ మనసు ఏమనిపిస్తుంది, బాధ ఏమిరా ఈమా ఇంత ప్రేమతోనా, ఈయన ఇంత ప్రేమతోన నా దగ్గర డబ్బులు అప్పుతో తీసుకుపోయిన తర్వాత మంచిగా ప్రేమతోనే ఇస్తున్న వాళ్ళు ఇట్టెం సతా ఇస్తుంటారు, ఇదేమిటిది అదేమిటిది అనేది మీరు చాలా బాధపడుతుంటారు. ప్రేమతోన 7 ముఖ లెక్క పైసకు పైసా కూడపెట్టి 4 రోజులు జమ చేసి నాకు ఆపదకో సంపదకో మంచికో చెడుకో ఆ డబ్బు నాకు కాపాడుతుంది అనుకుని నేను పెట్టుకుంటే ఏమో వచ్చి ధనమని ఇంత అప్పు ఇవ్వమంటే సరే అప్పిస్తే అసలు ఏమన్నా మిత్తి ఏమైనా వస్తామని దానికి ఆశపడి నేను ఇస్తే ఆ డబ్బు అక్కని అసలు లేదు, మిత్తి లేదు, ఏమీ లేదు. ఏందని మీరు బాధ చాలా పడుతున్నారు. ఈ రాశి వాళ్ళకి ఇచ్చిన అప్పు తొందరగా వచ్చేది మాదిరిగా మాత్రం ఈసారి ఉంది. కంపల్సరిగా మంచి మార్గం ఉంది. ఈసారి మీరు ఊక టెన్షన్ తీసుకుని అవసరం కూడా లేదు. పైసలు రాలేవు కదా ఇట్లానా అట్లానమని అనుకోవద్దు. మీరు వచ్చే డబ్బులు మాత్రం మీకు పక్క వస్తాయి, అది పక్క అవుతుంది. చిలుకూరు బాలాజీ స్వామి ధ్యానంలో మాత్రం మరవకండి. బాలాజీ దేవుడు అంటే సాక్షితంగా 7 కొండల వాసుడు శ్రీమన్నారాయణ, సాక్షితంగా అమ్మవారు జగన్మాత భూదేవి శ్రీదేవి అమ్మవారు బాలాజీ దేవుడు. స్వామికి నమస్కారం చేసిండి, అది కరెక్ట్ అవుతుంది. కొందరు ఈ జాబ్ కాక నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి, గవర్నమెంట్ అన్నం తినాలి అని చాలా వరకు చాలా ఆశపడి ఉన్నవాళ్ళు ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ మీద చాలా ప్రేమ ఉంది, చాలా ఆశ ఉంది. అది నాకు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదు. మరి 10 రూపాయలు ఖర్చు పెట్టని గుడిక వెనక జరుగుతలేరు. నలుగురికి ఒక పెద్ద మనుషులు గుడిక ముందు వచ్చి నిలబడి మాట్లాడిన గుడిక వెనక జరుగుతలేరు. మీరు ప్రయత్నం చేసి చాలా ఆలోచించి గుడిక అది ఎలాగైనా మనుషులు సంపాదించుకోవాలని ఉన్నది. మీరు సంపాదించుకోవాలంటే అది కాదు, అది నీ ప్రాప్తిలో ఉంది. ఈసారి నీవు మామూలు జాబ్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి నువ్వు ప్రయత్నం చేస్తుంటే కదా అది తప్పనిసరి వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి, అవుతుంది. ఎందు గురించి అంటే ఆ దేవుడిని నిగరాన్ని మీ ఇంటి మీద కరెక్ట్ ఉంది. భగవంతునికి నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇంటి ప్రాబ్లం చాలా చెడ్డగా నడుస్తుంది. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఏమనుకుంటే ఏం జరుగుతుంది. ఇంటి లోపల ఆరోగ్య సమస్య చాలా చెడ్డగా నడుస్తుంది. ఆరోగ్య సమస్య గుడిక బాగాలేదు, అది కాక ఇంట్లో గుడిక బరకతి లేదు. ఆలోచన అనేది చాలా ఎక్కువైపోయింది, టెన్షన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఏమాయే ఎట్లా
ఏమాయే నలుగురిది ఒక లెక్క అయితే నాది ఒక లెక్కయే కదా, నా ఇల్లు సంసారం ఏమవుతుందో ఎట్లయితుందో, ఎలా నడిచిన వాళ్ళం ఏమాయే పరమాత్మని ఆ భగవంతునికి తలుచుకుంటున్నారు. దేవునికి నమ్మిన వాడు ఎవరు చెడిపోడు, ఏమీ కాదు. భగవంతునికి నమ్ముకున్నారు, మీకు మంచి జరుగుతుంది, చెడు జరగది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలే పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 3. అంటే మీకు గురుబలం చాలా బాగుంది ఈసారి. గురు 11 శని 3. అంటే 3కి దానికి చాలా బలం, 11కు దీనికి బలం. అది బలంగానే ఉంది, ఇది బలంగానే ఉంది. అంటే గురు గుడిక బలంగానే ఉన్నాడు, శని గుడిక బలంగానే ఉంది. ఏం పర్వాలేదు, మీకు అంతా మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం